నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జ్యోతి సుంకరణం గారు రచించిన జబ్బు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2019 మార్చిలో విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఉదయాన్నే పేపర్ చదువుతూ వీధి వరండాలో వాలు కుర్చీలో కూర్చున్న కేశవకి, ఏరా కేశవ, బాగున్నావా అంటూ పలకరింపు వినిపించింది. దాంతో తలెత్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత గుర్తుపట్టి, నువ్వా దాసు, ఎంత మారిపోయావురా, ఎన్నేళ్లయిందో నిన్ను చూసి అంటూ ఒక్కసారిగా లేచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు కేశవ. దానికి ప్రతిస్పందనగా తాను కూడా దగ్గరవుతూ, అవునరా, ఎన్నో ఏళ్లే అయిందిరా అన్నాడు దాసు. దా కూర్చో, నువ్వు అమెరికాలో ఉన్నావని, బాగా సెటిల్ అయ్యావని ఈ మధ్యనే మీ బంధువుల ద్వారా తెలిసిందిరా. అయితే ఫోన్ నెంబర్ అది ఏమీ లేక నిన్ను కాంటాక్ట్ చేయటం కుదరలేదు. అయినా బాగున్నావని, క్షేమంగా ఉన్నావని తెలిసింది. చాలా సంతోషించానురా. ఇప్పుడు చెప్పు, ఎప్పుడొచ్చావు, ఏమిటి సంగతులు అడిగాడు కేశవ చిన్ననాటి స్నేహితుడైన దాసుని ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుని. నీకు తెలుసు కదరా, నాకున్నదే మా అమ్మ. తను కూడా పోయాక ఈ ఊరు వదిలేసి మా మామయ్యతో వెళ్ళిపోయాను. అక్కడి విషయాలు కూడా నీకు తెలుసు. ఆ తర్వాత అనుకోకుండా ముంబై వెళ్ళటం, అటు నుంచి అటే అమెరికా, అక్కడే మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు. అంతా ఏదో సినిమాలోలాగా చిత్రంగా జరిగిపోయిందిరా నా జీవితం. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలంతా ఎవరి మటుకు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎవ్వరికీ నా అవసరం లేదు. నా భార్య కూడా గత ఏడాదే చనిపోయింది. ఇక నాకు ఆ దేశంలో పనేం లేదు. ఇక మిగిలిన జీవితం అంతా ఎటువంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఈ ఊళ్ళో, అది నీతో మన చిన్నతనపు రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ గడిపేయాలని వచ్చేసాను. ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఒకటి చూసిపెట్టు, రేటు ఎంతైనా పర్వాలేదు, కొనుక్కుని ఇక్కడే ఉండిపోతాను. ఆ ఉద్దేశంతోనే అక్కడన్నీ సెటిల్ చేసుకుని నిన్ననే ఇక్కడ దిగాను. వెంటనే నీ దగ్గరకు వచ్చాను అంటూ తన గురించి చెప్పాడు దాసు. తర్వాత ఆ ఇంటిని, వాతావరణాన్ని పరికించి చూస్తూ, ఇంకా నీ సంగతులు ఏమిటో చెప్పు, పిల్లలంతా ఏం చేస్తున్నారు, ఎంతమంది, అప్పటి నుండి ఇదే ఇంట్లో ఉంటున్నారా, బాగా పాతపడినట్లుంది అన్నాడు దాసు. నా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఈ ఇంటిని చూస్తేనే నీకు సగం అర్థమై ఉంటుంది మా పరిస్థితి. అప్పట్లో పొలాలు, వ్యవసాయం ఉండి చక్కగా ఉండేది. రాను రాను అవన్నీ కరిగిపోయి ఇదిగో చివరికి ఈ ఇల్లు మాత్రం మిగిలింది. నాదా వానాకాలం చదువు, నీకు తెలుసుగా. దానికి తగ్గట్టే ఏదో చిరుద్యోగం చేశాను. ఇప్పుడు అది లేదు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి నాకు. అబ్బాయిలిద్దరూ ఏవో చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాడి పెళ్ళయింది. అమ్మాయి ఎవరినో ప్రేమించాను, అతన్ని తప్ప ఎవరిని చేసుకోనని పట్టుబడితే అతనికే ఇచ్చి చేశాను. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా మాతోనే ఉంటున్నారు. అయితే ఆదాయం లేకుండా అప్పులు మాత్రం లేవురా. అంతా కలిసే ఉంటూ ఏ పూట కాపూట గడుస్తున్నా హాయిగానే ఉంటున్నావురా అంటూ చెప్పుకొచ్చాడు తన గురించి కేశవ. బాగుందిరా, కోట్లు కోట్లు గడించడం ముఖ్యం కాదురా, కుటుంబం అంతా కలిసి హాయిగా ఉంటున్నావన్నావు చూడు, అది ముఖ్యం అన్నాడు దాసు. అలా కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక తన కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశాడు కేశవ. ఆ పూట ఆ ఇంట్లోనే భోజనం చేశాడు దాసు. భోజనాల మధ్యలో, ఒరే కేశవ, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నువ్వు ఆ రోజుల్లో నా చదువుకు చేసిన సాయం ఎలా కారణం. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు గుర్తుందో లేదో, అప్పట్లో నీ దగ్గర డబ్బు తీసుకోవటానికి మొహమాట పడుతూ ఉంటే, ఇది అప్పుగానే అనుకో, నీకు పెద్ద ఉద్యోగం వచ్చాక వడ్డీతో సహా తీర్చెయ్యి అంటూ బలవంతంగా నా చేతుల్లో పెట్టేవాడివి. నీకు గుర్తుందా? నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, నువ్వు ఇచ్చింది మొత్తం వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేయాలని. ఇన్నాళ్లకు దేవుడు నాకు అవకాశాన్ని కల్పించాడు. కాదనకుండా ఆ మొత్తాన్ని నువ్వు తీసుకోవాలి అన్నాడు దాసు కేశవతో. ఊరుకోరా, భలేవాడివి. అప్పట్లో అన్నింట్లో ఫస్ట్ వచ్చేవాడివి నువ్వు. ఫీజులు కట్టలేని కారణంగా నీ చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఏదో అలా సర్ది చెప్పేవాడిని. కానీ నీ దగ్గర మళ్ళీ తిరిగి తీసుకోవాలని కాదురా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మన మధ్య స్నేహాన్ని పాడు చేయకు అంటూ మందలించాడు కేశవ. అయినా దాసు మాత్రం దానికి ఒప్పుకోలేదు. మొత్తం లెక్కలు కట్టి నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చి రుణ విముక్తుడైతేనే నాకు మనశ్శాంతి. దానికి నువ్వు ఒప్పుకుంటేనే మన స్నేహం నిలుస్తుంది అని పట్టుబట్టడంతో ఇంకేం చేయలేక
సరేనన్నాడు కేశవ. ఒక వారం పాటు పెళ్ళిళ్ళు అవి ఉండటంతో ఊళ్ళో ఉండనని, ఆ తర్వాత ఆదివారం ఉదయాన్నే తప్పకుండా తన దగ్గరికి వచ్చి డబ్బు తీసుకోవాలని మరీ చెప్పి కేశవ నుంచి మాట తీసుకుని వెళ్ళాడు దాసు. అమ్మా అమ్మా, నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావా? కూరగాయలు తరిగి పెట్టనా అంటూ చనువుగా అక్కడున్న వంకాయలను తరగటం మొదలుపెట్టింది కేశవ కూతురు రాధ. ఇప్పుడైనా పని ఎక్కువై ఏదైనా సాయం చేయమని అడగపోతే విసుక్కుంటూ ఏనాడు వంటింటి గుమ్మంలోకే అడుగు పెట్టని కూతురు స్వయంగా వచ్చి సాయం చేస్తూ ఉంటే వార్చిన అన్నం గిన్నెను పక్కకు పెట్టి ఆశ్చర్యపోతూ చూసింది కూతురి వైపు పార్వతి. ఎందుకమ్మా అలా ఆశ్చర్యపోతున్నావు? ఏం నేను చేయకూడదా? అయినా ఊరికే ఏ పని లేకుండా అలా కూర్చుంటే పొద్దుపోక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అందుకే నేను మా ఆయన కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని, మీకు భారం తగ్గిద్దామని అనుకుంటున్నావమ్మా. మంచిదేనంటావా అంటూ అడిగింది తన తల్లిని రాధ. కూతురులోని ఈ మార్పుకు సంతోషం అనిపించినా పైకి మాత్రం, అయ్యో అదేమిటే తల్లి, మీరు మాకు భారం ఏమిటి? అయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడతామంటే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరుంటారమ్మా? నిక్షేపంగా వ్యాపారం పెట్టుకోండి అని ధీమాగా కూతురుతో చెప్పింది. మళ్ళీ తానే, అవును మరైతే వ్యాపారం అది అంటే దానికి కావలసిన డబ్బు అంటూ నసిగింది సందేహంగా పార్వతి. అంతే, ఆ మాటకి తరుగుతున్న వంకాయలను పక్కకు తోసేసి, అదేమిటమ్మా డబ్బుకు ఆలోచిస్తావు? మొన్న నాన్నగారి స్నేహితుడు వచ్చి ఇదివరకు నాన్న చేసిన సాయం అంతా అనా పైసలతో సహా తీర్చేస్తామన్నారుగా, అది నాకు ఇచ్చేయొచ్చుగా. పైగా నా పెళ్లికంటూ మీరు పైసా కూడా ఖర్చు పెట్టలేదు. దాని వంతు ఇప్పుడు ఇస్తున్నామనుకోండి, మేము ఏదైనా వ్యాపారం పెట్టుకుని మా బతుకులు మేము బతుకుతాము అంటూ చెప్పింది రాధ. ఆ మాటలు విన్న పార్వతి కాసేపు ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉంది. తల్లి మొహంలోని భావాలను అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ, ఏమ్మా ఆలోచిస్తున్నావు? నేనేమైనా అత్యాశ పడుతున్నానా? నేను అడిగింది న్యాయమేగా. మీరు కాకపోతే మాకెవరున్నారు సాయం చేయటానికి? ఏదో విధి లేక పుట్టింట్లో మొగుడుతో కలిసి ఉంటున్నాను, కానీ నాకైనా నా భర్త సంపాదన, నా ఇల్లు అంటూ ఉంటేనే కదా గౌరవం అంది నిష్ఠూరంగా. కూతురి మాటలు పార్వతికి సబబుగానే తోచడంతో, సరేలే మా నాన్నగారితో మాట్లాడతానులే అంది. మాట్లాడతానంటే కుదరదమ్మా, ఒప్పించాల్సిందే అంది చిన్నపిల్లల తల్లి 2 చేతుల్ని పట్టేసుకుని. సరే ఒప్పిస్తానులే, నన్ను పని చేసుకొని అంటూ నవ్వుతూ తన చేతుల్ని విడిపించేసుకుంది పార్వతి. నువ్వు ఊ అన్నావు అంతే చాలు, ఇంకా మా జీవితాల్లోకి వెలుగొచ్చినట్లే అంటూ ఆనందంగా తల్లిని కౌగిలించేసుకుంది రాధ. ఏదో పని మీద వంటగదిలోకి రాబోయిన కోడలు స్వాతి ఆ మాటలన్నీ విని వెంటనే వెళ్ళి, ఏమండి, మీ జాబు పర్మనెంట్ అవ్వటం కోసం డబ్బు కట్టేందుకు మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు కదా, మీకు ఇదే మంచి అవకాశం. మీరేమీ మాట్లాడకపోతే మీ చెల్లి కాస్త ఆ డబ్బును ఎగరేసుకుపోతుంది. ఆ వ్యాపారం ఎంత దివాళా తీసిందంటే మళ్ళీ ఇక్కడికే వస్తారు వాళ్ళు. ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మనం ఆ పిల్లలు గలవాళ్ళం. తుమ్మితే ఊడిపోయే ముక్కుతో ఎన్నాళ్ళు ఇలా? వెంటనే వెళ్ళి మీ అమ్మతో మాట్లాడండి అంటూ భర్త చెవిలో నూరు పోసింది. అదను చూసుకుని తల్లి దగ్గరికి వెళ్ళిన పెద్ద కొడుకు రఘు ఆ రాబోయే డబ్బు తనకెంత అవసరమో చెప్పాడు. మళ్ళీ ఆలోచనలో పడింది పార్వతి. అటు కూతురు చెప్పింది సబబే, ఇటు కొడుకు మాటల్లోనూ నిజం ఉంది. ఎవరిని కాదనాలో ఎవరిని అవుననాలో తెలియని సందేహం. ఇక ఆలోచించే శక్తి లేక భర్త మీదే భారం వేసే ఉద్దేశంతో అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అంటూ చెప్పబోయింది. వెంటనే ఆమెను వారిస్తూ కేశవ, ఆగాగు, నీకో విషయం చెప్పాలి, ముందు అలా కూర్చో అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. చూడు, మొన్న దాసు వచ్చి వెళ్ళినప్పటి నుండి ఆలోచిస్తున్నాను ఆ డబ్బుతో ఏం చేయాలా అని. చివరికి నిర్ణయం తీసుకున్నాను. దాంతో పడిపోతున్న ఈ ఇంటిని బాగు చేయిస్తా. ఆ ఉన్న 2 గదులు అమ్మాయి వాళ్ళకి పెద్దవాడికి ఇచ్చేసాము. రేపు చిన్నోడికి పెళ్ళైతే వాడి పరిస్థితి ఏమిటి? ఇప్పుడంటే మనతో పాటు ఈ చావిట్లో పడుకుంటున్నాడు. అందుకే వీలైతే మరొక 2 గదులు కట్టిద్దాం అనుకుంటున్నా. అప్పుడు మనకు కూడా ఓ గది ఉంటుంది. ఎన్నాళ్ళయిందో మనకొక గది ఉండి అంటూ సంతోషంగా చెప్పుకుపోతున్న భర్తను ఆపేసింది. చాలేండి సమ్మడం, చేసిన ఊహాగానాలు చాలు, ముందు ఈ విషయాలు వినండి అంటూ కూతురు పెద్ద కొడుకు తన దగ్గరికి వచ్చి ఏమన్నారో చెప్పింది. విని అలాగే ఉండిపోయాడు కేశవ. ఆ రాబోయే డబ్బు కోసం తన పిల్లలు తనకన్నా ముందుగానే ఏం చెయ్యాలో నిర్ణయం చేసుకోవడంతో అవాక్కయ్యాడు.
ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయిన కేశవ దగ్గరికి ఈ విషయాలు ఏమీ తెలియని చిన్న కొడుకు గోపి వచ్చి, నాన్న, మొన్నటి నుండి మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే, ఆ రోజు దాస్ అంకులు డబ్బులు ఇస్తామన్నారు కదా, అవి నాకు ఇవ్వండి. దాంతో నేను పై చదువులకు అప్లై చేస్తాను. ఆ తర్వాత నా శాలరీ లక్షల్లోకి వెళ్తుంది. మన జీవితమే మారిపోతుంది అంటూ చెప్పుకుపోతున్న కొడుకుని మధ్యలోనే ఆపేసి, ఆ వచ్చే డబ్బు కోసం ఇంట్లో ఎవరెవరం ఏమనుకుంటున్నారో అంతా చెప్పుకొచ్చాడు కేశవ. ఎవరి మనసులో ఏముందో గ్రహించిన అందరూ బాహాటంగా బయటపడకపోయినా చిన్న అంతర్యుద్ధమే మొదలైంది. అప్పటి వరకు ఇంట్లో లేని లోటుపాట్లు అందరికీ కనిపించడం మొదలుపెట్టాయి. అంతా కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేవాళ్ళు కాస్త ఎవరి కంచం వాళ్ళు పట్టుకుపోయి విడివిడిగా తింటున్నారు. వీధిలోకి వెళ్ళిపోయే కుక్కనో గోడ మీద బల్లినో అడ్డం పెట్టుకుని ఒకరినొకరు దిప్పి పొడుచుకోసాగారు. ఈ మార్పులన్నీ గమనించిన కేశవ ఇక భరించలేకపోయాడు. వెంటనే అందరినీ పిలిచి, చూడండి, ఇంకా రాని ఆ డబ్బు కోసం మనలో మనకెందుకు ఈ మనస్పర్ధలు? నాకు మీ ముగ్గురు సమానమే. తాతల నాటి ఇల్లు. దీన్ని బాగు చేయిస్తే మీరు హాయిగా ఉంటారనుకున్నాను. పోని ఇంకా ఆ విషయం వదిలేయండి. ఇక వచ్చింది ఎంతైనా దాన్ని మీ ముగ్గురికి సమానంగా పంచేస్తాను. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇకనైనా ఆనందంగా ఉండండి అంటూ ప్రతిపాదన తెచ్చాడు. అంతే, ఆ మాటలకి ముగ్గురు తోక తొక్కిన పాముల్లా బుస్సుమన్నారు. ఇదో పెద్ద జాగీర్దారు, దాన్ని సమాన వాటాలు వేసేయటం. ఆ వచ్చింది ఎవరికి సరిపోతుంది? దాంతో ఏం చేసుకోవాలి? మాకేం అక్కర్లేదు, ఎవరికి కావాలో వాళ్ళకి ఆ ముష్టి పడేయండి అంటూ విసురుగా ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. నోట మాట రాక నిశ్చేష్టుడైపోయాడు కేశవ. తనకు తెలిసి కుటుంబ సభ్యులెవరూ తనతో ఇంత దురుసుగా ప్రవర్తించింది ఎన్నడూ లేదు. ఇంకా చేతికి రాని ఆ డబ్బు ఇంట్లో ఇలాంటి పరిస్థితుల్ని తెచ్చిందంటే రేపు చేతికొచ్చాక ఇంకెలా ఉంటుందోననే భయం పట్టుకుంది. అనవసరంగా ఈ దాసు వచ్చి ప్రశాంతంగా ఉన్న కొలను లాంటి ఇంట్లో చిన్న గులకరాయి వేసి అలజడి సృష్టించాడని ఓ క్షణం పాటు అనుకున్నాడు. ఏది ఏమైనా ఇది వాడి వలన కలిగిన సమస్య కాబట్టి వాడిని దీనికి పరిష్కారం చూపమని అడగాలని నిర్ణయించుకున్నాడు. తెల్లారితే ఆదివారం కావడంతో ఉదయాన్నే తేమిలి దాసు ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఆ ఇల్లు ఉన్న వీధిలోకి వెళ్ళగానే ఆ ఇంటి ముందర జనం గుంపుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మనసేదో కీడు శంకించడంతో గుండెను అదుపులో పెట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ ఇంటిని సమీపించాడు. అంతే, అక్కడ దృశ్యం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ దాసు ప్రశాంత వదనంతో శాశ్వత నిద్రలో ఉన్నాడు. నిన్న రాత్రే ఎవరిదో పెళ్లికి వెళ్ళొచ్చి పడుకున్నారట. నిద్రలో ఎప్పుడో ప్రాణం పోయింది. అమెరికాలో ఉన్న వాళ్ళ పిల్లల కోసం చూస్తున్నారు. ఎవరో ఎవరితోనో చెప్తున్నారు. ఇది జరిగి నెల్లాళ్ళయింది. ఇప్పుడు కేశవ ఇంట్లో అంతా మామూలుగా ఎప్పట్లానే ఉన్నారు. వారి మధ్య ఏనాడు జరగనట్లే సణుగుళ్ళు లేవు, నసుగుళ్ళు లేవు. ఇప్పుడెవరు కుక్కని బల్లిని తిట్టిపోయట్లేదు. ఇదంతా చూసిన కేశవ అనుకున్నాడు, భగవంతుడా, నాకెప్పుడు నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళేంత మాత్రమే ఇవ్వు. అంతకన్నా ఒక్క పైసా ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. అనవసరంగా కుటుంబంలో కలతలు సృష్టించి మనుషుల్ని దూరం చేసే ఒక్క పైసా కూడా నాకివ్వకు అని. బహుశా ఇది తెలియచేయటానికి ఆ దేవుడు తన జీవితంలోకి మళ్ళీ దాసుని పంపించి ఉంటాడనుకున్నాడు కేశవ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.